స్త్రీలలో వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గడానికి ఔషధం కోసం కావలసిన పదార్థాలు: ఆవు పాలు, నెయ్యి, చెరుకు రసం, విదారీ కందరసం, ఖర్జూరాల పొడి, తానికాయ, పిప్పళ్ళు, యష్టిమధు, చక్కెర. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఎలా తయారు చేయాలో చెప్తారా? అలాగేనమ్మా. దానికి మొట్టమొదట స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులో ఏంటంటే రకరకాల మనం చెప్పుకున్నాం కదా పదార్థాలన్నీ, అవన్నీ ఒక్కొక్కటి వేసుకుందాము. ముందుగా పాలు తీసుకోవాలి మనం. పాలు అందరికీ పోషక విలువలు ఇచ్చేటువంటిదే. పాలు ఒక మంచి రసాయనంగా ఉపయోగపడి స్త్రీల అనారోగ్యాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఒక 100 మిల్లీలీటర్ల పాలని పోసుకోవాలి. ఆవు పాలు దొరికితే ఆవు పాలు, లేకపోతే మామూలు గేదె పాలైనా తీసుకోవచ్చు. తర్వాత చెరుకు రసం తీసుకుందాం. ఇదేంటిది ఒక 100 మిల్లీలీటర్లు అనుకున్నాం కదా. చెరుకు రసం కొంచెం ఎక్కువ పోస్తాం అనమాట. దాదాపుగా 800 మిల్లీలీటర్ల చెరుకు రసాన్ని. ఎప్పుడు ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ పాతగా ప్రేక్షకులు అందరికీ తెలుసు, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. మేము సుమారుగా వేస్తున్నాం, మీరు మాత్రం కొలతల ప్రకారం కరెక్ట్గా వేసుకోండి. సో చెరుకు రసం కూడా మనం ఇందులో పోద్దాం. ఇప్పుడు చెరుకు రసం కూడా మంచి గర్భాశయానికి దానికి కూడా ఒక మంచి టానిక్లా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. తర్వాత విదారీ కంద రసం తీసుకోవాలి. అయితే విదారీ కంద అందరికీ రసం చేసుకునేందుకు కుదరకపోతే, ఎందుకంటే విదారీ కంద దొరికితే పచ్చిది, దాన్ని దంచి రసం తీసుకోవాలి. అది కుదరనప్పుడు విదారీ చూర్ణాన్ని తీసుకుని ఒక కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఆ కషాయాన్ని సుమారుగా 800 మిల్లీలీటర్లు, అంటే చెరుకు రసం ఎలా వేసుకున్నామో అదే పరిమాణంలో విదారీ కంద రసాన్ని కానీ కషాయాన్ని కానీ కలుపుకోవాలి. ఇది ఎంత పరిమాణంలో వేయమంటారు? సేమ్ ఇందాక చెరుకు రసం ఎంత వేసుకున్నామో అదే పరిమాణంలో వేసుకోవాలి. 800 మిల్లీలీటర్లు అనమాట, సరిపోతుందమ్మా. ఇప్పుడు నెయ్యి మీరు లెక్క ప్రకారం ఒక 200 గ్రాముల నేతిని వేసుకోండి. మేము ఊరికే చూపించడానికి కొద్ది కొద్దిగా వేసి చూపిస్తున్నాము. సో ఈ నేతిని అందులో వేసేద్దామమ్మా. కరుగుతూ ఉంటుంది అది. అప్పుడు దీనిలో ఏంటంటే మిగతా మూలికల చూర్ణాలు కూడా కలుపుకోవాలి మనం. తర్వాత విభీతకి అంటే తానికాయ. ఈ తానికాయలను చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 20 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. మనం సుమారుగా ఒక చిన్న చెంచాడు వేసి చూపెడతాము. తర్వాత యష్టిమధు, అంటే ఇందులో మనం వేస్తున్న వాటన్నిటిని కూడా రసాయనాలు అంటాం. అన్నీ కూడా స్త్రీల శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేయడానికి బాగా ఉపయోగపడేటువంటి రసాయనాలు అనమాట. యష్టిమధు కూడా స్త్రీలకు చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మూలిక. దీని పొడిని 20 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. మనం ఒక చెంచాడు వేద్దాం దాంట్లో. తర్వాత ఎండు ఖర్జూరాలు చాలా మంచి రసాయనం. శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం, అంటే మనం ఆధునికంగా చెప్పుకోవాలంటే ఐరన్, కాల్షియం అవన్నీ కూడా బాగా ఉంటాయి. చక్కటి రసాయనంగా ఉండి ఆరోగ్యాన్ని రక్షించేటువంటిది. ఎండు ఖర్జూరాలని పొడిలాగా చేసేసుకుని అది కూడా 20 గ్రాముల పరిమాణంలో ఈ పొడిని ఇందులో కలపాలి. ఇది కూడా ఒక చెంచాడు వేద్దాము. తర్వాత పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా సమానంగా 20 గ్రాముల పరిమాణంలోనే వేయాలి. చక్కగా పొడిలాగా చేసేసుకుని ఒక 20 గ్రాముల పరిమాణంలో పిప్పళ్ళ చూర్ణాన్ని కలుపుదాం ఇందులో. ఇప్పుడు మూలికలు వేసేసాక ఇందులో చక్కెర కూడా కలుపుకోవాలి. మనం వేసుకున్న కొలతల ప్రకారం ఒక 100 గ్రాముల పరిమాణంలో చక్కెరని పొడిలాగా చేసేసి ఇందులో కలిపేసేయాలి. ఈ మిశ్రమం అంతా ఏంటంటే సన్నటి మంట మీద నెమ్మదిగా మరగాలి. ఆ మరగడం ఎంతసేపు అంటే అందరికీ కొంతమందికి జ్ఞాపకం ఉంటుంది, ఆ ద్రవ పదార్థం అంతా ఎగిరిపోయి నెయ్యి భాగం మాత్రం మిగిలేలాగా కాచుకోవాలి. చాలా ఓర్పుగా నెమ్మదిగా కాచుకోవాలి. ఏదో గబగబా అవగొట్టేద్దామని మంట పెంచేశారంటే ఆ మూలికలు అందులో ఉండేటువంటి సారము సరిగ్గా నేతిలోకి రాకుండా మాడిపోతాయి. అందుకని అలా అవ్వకుండా సన్నటి మంట మీద నెమ్మదిగా కాచుకోవాలి దీన్ని. మనకేంటంటే ఇప్పుడు ఆ రసాలు పాలు అన్నీ కూడా బాగా ఎగిరి కొంచెం సాలిడ్ ప్లస్ నెయ్యి ఒకటి మిగులుతుంది అనమాట. ఈ స్థితి దాకా వచ్చిన తర్వాత మనం దాన్ని ఆపేయాలి.
అంటే నెయ్యే మిగిలిందా లేదా అని టెస్ట్ చేసుకోవడం కోసం మీరు ఏం చేయొచ్చు అంటే ఒక చుక్క, ఇంట్లో వంట చేసుకున్న వాళ్ళందరికీ తెలుస్తాయి, ఒక చుక్క నీళ్ళు చల్లితే అది మనకి టపటపా అని అంటే మామూలు నీరు ఎగురుతున్న చప్పుడు కాకుండా మళ్ళీ టక్కుమని ఒకసారి చప్పుడు వచ్చినట్టు అవుతుంది. అలా అయినట్టయితే ఏంటంటే ద్రవం అంతా పోయినట్టుగా లెక్క చేసుకోవచ్చు మనం. ఆ స్థితిలో దాన్ని తీసేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వడగట్టుకుని తీసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఆపేద్దాము, ఆపేసి వడగట్టుకుందాము. డాక్టర్ గారు, ఔషధం అయితే రెడీ అయిపోయింది, మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు చల్లార్చుకున్న తర్వాత ఒక సీసాలో పోసి ఉంచేసుకోవాలి. దీన్ని ఎలాగంటే ఒక పెద్ద చెంచాడు అంటే సుమారుగా ఒక 15 గ్రాముల పరిమాణంలో ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక అరకప్పు వేడి వేడి పాలల్లో కలిపేసుకుని తాగుతూ ఉండాలి. మన రోజుకి ఒకటేసారి ఒక పెద్ద చెంచాడు అంటే ఒక 15 గ్రాములు వచ్చేలాగా అరకప్పు వేడి పాలల్లో వేస్తే కరిగిపోతుంది. అది మళ్ళీ నెయ్యి కదా, కలిసిపోతుంది. దాన్ని పొద్దున్నే తీసుకోవాలన్నమాట. ఇలా నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక స్త్రీలలో వచ్చేటువంటి రకరకాల అనారోగ్యాలు రాకుండా ముందు జాగ్రత్తగా ఉపయోగపడడానికి ఇది ఈ పథ్యాహారం లాంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది.